జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆంధ్ర ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరిలో కూడా ఆయన మనసులో గూడు కట్టుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారి యొక్క జయంతి ఈరోజు జరుపుకోవటం, దానిలో మేమందరం కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వార్డ్ సెక్రటేరియట్ అట్లాగే గ్రామ సెక్రటేరియట్లో కూడా ఈ వేడుకలు జరుపుకోమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు కలెక్టరేట్లో ఎస్ఆర్ఎం శంకరన్ హాల్లో జిల్లా ప్రోగ్రామ్గా దీన్ని రూపకల్పన చేసి అక్కడ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, మేము అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్, ప్రజాప్రతినిధులను కూడా పాల్గొంటున్నాము. ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా చెప్పాలి అంటే నేను సెక్రటేరియట్లో మరి 1995 అప్పుడు కొత్తగా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటైనప్పుడు అప్పట్లో నేను అక్కడ జాయిన్ అయ్యి ఉన్నాను. ఆ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అక్కడ మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసేటటువంటి అదృష్టం, అట్లాగే వాళ్ళతో పాటు మరి అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్తో కొన్ని రివ్యూ మీటింగ్స్లో కూడా పాల్పంచుకునే అదృష్టం నాకు కలగటం అదృష్టం. అట్లాగే వారిని స్వయంగా కూడా అనేక సందర్భాల్లో సెక్రటేరియట్లో ఉన్నప్పుడు కలవటం జరిగింది. సో అది నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంతటి మహోన్నతుడు, మహానుభావుడు, మరి రాష్ట్ర ప్రజలు ఈరోజు పర్టికులర్గా ఆంధ్ర ప్రజలు మరి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర అనేవాళ్ళు, తెలుగు అనేవాళ్ళు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి అవిరల కృషి చేసినటువంటి మహనీయుడు. వారిని స్మరించుకుంటూ వారికి జోహార పెంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఈ జయంతి కార్యక్రమం జరిగే సందర్భంలో మీరు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే పాల్గొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను.